Hello, welcome to the 10th class Maths. Exercise 2.2 Polynomial. From the polynomial, first bit, 2.2 exercise, first bit. Find the zeros of the quadratic polynomial and verify the relation between the zeros and the coefficient. First question తీసుకుందాం. First, I will take first question. First question, x square minus 2x minus 8 minus 8. సో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8x square. Split this as a minus 4 plus 2. Minus 4 plus 2 will be this minus 2. Minus 4 and plus 2 will be this minus 2. So అందుకే minus 4 plus 2 is the correct splitting. Okay, and multiply these two. Minus 4 into 2 minus 8. So this is coming. సో ఈ మైనస్ 2xని స్ప్లిట్ చేయాలంటే మైనస్ 4x ప్లస్ 2x అని తీసుకోవడానికి అది కరెక్ట్ స్ప్లిట్టింగ్ అవుతుంది. అందుకే మైనస్ 4x ప్లస్ 2x లాగా స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8. ఈ మైనస్ 2xని మైనస్ 4x ప్లస్ 2xగా స్ప్లిట్ చేసామంతే. ఫస్ట్ టర్మ్లో నుంచి ఎక్స్ స్క్వేర్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మిగిలిపోతుంది. మైనస్ 4xలో నుంచి ఎక్స్ కామన్ తీస్తే మైనస్ 4 మిగులుతుంది. అట్లాగే థర్డ్ టర్మ్లో 2 కామన్ తీద్దాం, ఎక్స్ మిగులుతుంది. 2 కామన్ తీస్తే మైనస్ 8లో నుంచి 4 మిగులుతుంది, ఎందుకంటే 2 4s are 8. 2 టర్మ్స్లో కూడా ఎక్స్ మైనస్ 4 కామన్గా ఉంది. ఎక్స్ మైనస్ 4ని కామన్ తీద్దాం. ఫస్ట్ టర్మ్లో ఇక ఈ ఎక్స్ మిగులుతుంది, ప్లస్ సెకండ్ టర్మ్లో ఎక్స్ మైనస్ 4 కామన్ కాబట్టి ఇక్కడ ఈ 2 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ 0 పెట్టేసుకోవచ్చు. ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 4 అండ్ ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 implies x is equal to 4 and x plus 2 is equal to 0 implies x is equal to minus 2. ఓకేనా, ఇవి 2 zeros అనమాట. ఫస్ట్ జీరో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోవచ్చు, సెకండ్ జీరో బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనొచ్చు. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నారు, వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అని చెప్పారు. ఆ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ అంటే యాడ్ చేయడం, ఆల్ఫా ప్లస్ బీటా రెండింటిని యాడ్ చేద్దాం. ఆల్ఫా అంటే ఫస్ట్ జీరో 4, బీటా అంటే సెకండ్ జీరో, ప్లస్ ఉంది కదా, ప్లస్ ఆఫ్ మైనస్ 2 అని రాస్తాం ఎలాగో. అందుకే మైనస్కి 2 ఉంది కాబట్టి 2కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. 4 మైనస్ 2 అంటే 4 అవుతుంది. సమ్ ఆఫ్ జీరో 4 మైనస్ 2 అంటే ఏంటి, 2 ఓన్లీ. ఫోర్ మైనస్ 2 ఈజ్ 2. అలాగే కోఎఫిషియంట్ ఫార్ములాతో కూడా కంపేర్ చేయాలి. ఫార్ములా ఎలా ఉంటుంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై COE, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ సమ్ ఆఫ్ జీరో ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్, coefficient of x nothing but this value, coefficient of x value minus 2. Already here minus is there, minus coefficient of x is minus 2, not 2, coefficient of x is minus 2 divided by coefficient of x square coefficient only 1. So minus of minus 2 is 2 only. So we compared some of the zeros. Alpha, when we did alpha plus 0, alpha plus beta, that is 2, and minus coefficient of x by coefficient of x square, that is also 2. We compare. Next, product of the zeros. Product of the zeros nothing but alpha into beta.
alpha into beta. Alpha is 4, beta is minus 2. 4 2s are 8, minus 8. And formula of this which is equal to constant is equal to constant by coefficient of x square, constant by coefficient of x square. What is constant from the equation? Minus 8. Coefficient of x square will be 1, so therefore minus 8. So we compared alpha into beta when we did minus 8, constant divided by coefficient of x square అలా చేస్తే minus 8 వచ్చేది. సో దట్ ఈ కంపారిజన్ అంటాం, కంపారిజన్ చేసినట్టు టూ ఫార్ములాస్ని, ఆల్ఫా ప్లస్ బీటాని మరియు ఆల్ఫా బీటాని. ఓకే, కంప్లీటెడ్.